హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత ప్రసన్న ఆఫీషియల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు బాగుండాలి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ కావాలని కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్ సపోర్ట్స్ ఉంటే నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలనన్న నమ్మకం నాకు కలుగుతుంది. అండ్ నేను వీడియోస్లో ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే నాకు వీడియోలో సరిగా మాట్లాడడం రాదు. కొత్త కదా, అలవాటు చేసుకుంటున్నాను కొంచెం కొంచెం. అంతకుముందు మనం ఎప్పుడు మాట్లాడలేదు కదా, మనకు అలవాట్లేదు. మాట్లాడుతుంటే ఫ్లోలో ఏదైనా సరిగా పలకడం రాకపోయినా తప్పుగా అర్థం చేసుకొని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. అండ్ ఇది డీమార్ట్ వీడియో అన్నమాట. డీమార్ట్ ఎందుకు వెళ్ళామంటే ఒక ఇంపార్టెంట్ వస్తువు కొనడానికని వెళ్ళాం. ఆ వస్తువు కొన్నాం, కానీ అది ఏంటిదనేది నేను చెప్పాను అనమాట. ఎందుకంటే నేను దాని గురించి చెప్పానంటే నన్ను హాస్టల్ నుంచి నెక్స్ట్ డేనే వేకేట్ చేపిచ్చేస్తారు, హాస్టల్ నుంచి వెళ్ళగొట్టేస్తారు. హాస్టల్ నుంచి ఎందుకు వెళ్ళగొట్టేస్తారు, ఎవరు వెళ్ళగొట్టేస్తారు అని అడగకండి. అది కూడా నేను చెప్పలేను. టైం వచ్చినప్పుడు చెప్తాను దాని గురించి, ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు. ఇప్పుడైతే చెప్పను. ఆ వస్తువు తీసుకున్నాము. దాంతోపాటు ఇంకా వేరే మాకు ఏం అవసరం ఉన్నాయో అవి కూడా తీసుకున్నాం అన్నమాట. నేను నా ఫ్రెండ్ మేము ఊరికేనే ఉంటామా, డీమార్ట్ కానీ ఎక్కడికైనా షాపింగ్ మాల్స్ కానీ వెళ్తే ఏది కొనాలో దాని గురించి ఆలోచించాము. అది వదిలేసి అవసరం లేనివన్నీ చూస్తూ ఉంటాము, అవసరం లేనివన్నీ కొనేయాలనిపిస్తుంది, అవసరం లేనివన్నీ ఏదేదో పిచ్చి పిచ్చి అని కొంటాం కూడా. మేము ఇప్పుడు కూడా అదే చేసాం. కానీ మళ్ళీ అందులో కొన్ని సామాన్లు చెక్ చేసుకున్నాం, ఇది మనకు అంత అవసరమా కాదా అనేది. ఎందుకంటే అమౌంట్ కూడా సరిపోవాలి కదా, లేదంటే బిల్లింగ్ దగ్గరికి వెళ్ళాక బిస్కెట్ అయిపోతుందని ఇంకా మాకు అవసరం ఏదైతే ఉందో అదే కొన్నాము. అండ్ నా ఫ్రెండ్స్ అంటున్నాను కదా, వాళ్ళు ఎవరు వీడియోలో కనిపించట్లేదని అనుకుంటున్నారేమో. వాళ్ళ వీడియోలకి కనిపించడం వాళ్ళకి ఇష్టం లేదు. అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వరన్నమాట. అలాంటప్పుడు మనం వాళ్ళని బలవంతం పెట్టకూడదు అండ్ తప్పుగా కూడా అర్థం చేసుకోకూడదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఫోన్ క్లారిటీ లేదు ఫ్రెండ్స్. దానివల్ల చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. వీడియో తీసేవాళ్ళు కూడా లేరు ఎక్కువ. నేను ఏదైనా వీడియో తీయాలన్నా సరే ఏదో నా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా వాళ్ళు కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా బిల్లింగ్ అయిపోయింది. ఆ తర్వాత ఐమాక్స్ వెళ్ళాం. ఐమాక్స్ ఎందుకు వెళ్ళామని అంటే ఐస్ క్రీమ్ తినడం కోసమని వెళ్ళాం. ఐస్ క్రీమ్ అంటే డెత్ బై చాక్లెట్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నా ఫేవరెట్ అన్నమాట. ఇంత పెద్ద డబ్బా ఇస్తారు, ప్రైస్ కూడా ఎక్కువే అనుకోండి. జీఎస్టీతో కలిపి 235 ఎంతో పడింది. ఇంకా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసాం. ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత హాస్టల్కి వచ్చాం. హాస్టల్కి వచ్చేసరికి ఏమైందంటే ఫుడ్ లేదు, ఫుడ్ అయిపోయింది. అందులో క్యారెట్ కర్రీ చేశారు, అది మాకు అంత నచ్చదన్నమాట. అందుకు మేమేం చేసాం, మేఫీల్డ్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. అది మటన్ బిర్యానీ. ఫుల్గా ఎంజాయ్ చేసి, మటన్ బిర్యానీ బాగుంటుంది మేఫీల్డ్ నుంచి. మీరు కూడా ఎప్పుడన్నా ఆర్డర్ పెట్టుకోండి. ఓకే.